హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగోవాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అలాగే ఇవాళ కర్రీ ఏంటంటే మటన్ కర్రీ అండి. అది ఎలాగో చూద్దాం రండి. ఆయిల్ ఎంత ఎంత కావాలో అంతే పోసుకోవాలండి. ఎక్కువ పోసినా నూనె ఎక్కువ అయిపోద్ది, తగ్గట్టు పోసుకోవాలి. ఆయిల్ వేసానండి. నూనె బాగా మరిగితేనే కానీ బాగోదు. నూనె అయితే కంప్లీట్గా మరిగిపోతుందండి. అందులో ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేసేస్తే నేను ఆల్రెడీ కోసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఆడించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మటన్ అయితే శుభ్రంగా నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మాత్రం నూనె మరిగితే ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేసేసి బాగా ఉడికాయనుకోండి, టేస్ట్ వస్తుందండి. ఉల్లిపాయలు టమాటాలు కూడా. అలాగే నా వీడియోకి కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా బాగోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హాయ్ అండి, ఒక విషయం మర్చిపోయాను. తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా. ప్రతి ఒక్కరు కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇంకా టాపిక్లోకి వచ్చేద్దామండి. ఉల్లిపాయలు టమాటాలు మొత్తం అన్నీ వేస్తాం కదా, కొంచెం ఏగిపోతే బాగా ప్లీజ్ చిన్న వీడియోనే కాదు పెద్ద వీడియోని కూడా సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ కూడా, ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మీరు కూడా ఏం కూరలు ఉంటారో కామెంట్ చేయండి. నా ఛానల్లోని నా వీడియోలో కామెంట్ చేయండి. ఇంకా కంప్లీట్గా అన్నీ వేస్తానండి. ఉల్లిపాయలు టమాటాలు మొత్తం కూడా అన్నీ వేస్తాను. ఉల్లిపాయ టమాటా కూడా బాగా వేయకపోతే కలర్ రావాలండి. నీట్గా కలర్ వస్తేనే కానీ టేస్ట్ రాదు ఉల్లిపాయ. ఎవరికైనా మటన్ కర్రీ చేయడం రాకపోతే ప్లీజ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మటన్ కర్రీ చికెన్ కర్రీ చేయడం రాకపోతే మా ఛానల్లో చూడండి. తప్పకుండా సింపుల్గా చేస్తానండి. ఏం చేసినా నేను ఎక్కువ అన్ని ఐటమ్స్ వేసి పెద్దగా ఏం వండను. ఉల్లిపాయ టమాటాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మసాలా అంతే అండి. అంతకంటే ఎక్కువ ఏమి వేసాను నేను. చూడండి బాగా మగ్గుతున్నట్టున్నాయి ఉల్లిపాయలు. కాంచేపు మగ్గాలంటే మూత పెట్టేయాలండి. మూత పెడితేనే కానీ బాగా మగ్గవు ఉల్లిపాయలు. అలాగే చికెన్ కూడా వేసేసి మూత పెట్టాలి. చికెన్ కూడా వేసేసి మూత పెడితేనే ఆవిరికి బాగా ముక్క బాగా పడుతుందండి. నూనె బాగా పడుతుంది, ఆవిరికి బాగా ఉడకాలి. అలాగా చూడండి ఉల్లిపాయ టమాటా బాగా మగ్గినట్టున్నాయి. అదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక గ్లాస్లో తీసుకున్నాను నేను. ఒక గ్లాస్లో ఆడించి పెట్టుకున్నాను, వేసాను. అంటే ఉల్లిపాయల టమాటాలతో వేపుకుంటేనే టేస్ట్ వస్తుందండి. అందుకే అలా వేపుతాను నేను. ఇప్పుడైతే చికెన్ మటన్ కూడా వేసానండి. మటన్ వేసేసి మూత పెట్టేసాను. మూత పెడితేనే కదండి ఆవిరికి బాగా ముక్క బాగా పడుతుంది. అందుకనే ఆవిరికి ఉడకాలని మూత పెట్టేస్తానండి నేను. మూత పెడితేనే బాగా ఉడుకుతుంది. అందుకే మూత పెట్టేసానండి. చూడండి బాగా ఉడికినట్టుంది. ఇక్కడైతే వంటలు రెడీ అయిపోతున్నాయండి. ఎలాగుందో చూద్దాం. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. నా మీద అభిమానంతో చెప్పకండి. బాగుంటే బాగున్నదని చెప్పండి, బాగోపోతే బాగోలేదని చెప్పండి. అంతేగాని బాగోలేకుండా బాగున్నదని చెప్పక్కర్వద్దు. కొంచెం ఉప్పు కారం అన్నీ వేస్తానండి. సూపర్ ఉంటుంది. చిటికలో వండేస్తాను, చూద్దురు కానీ.
ఏదో చిన్న ఇంట్లో అలాగా సింపుల్గా చేసుకుంటున్నానండి. చూడండి అన్నీ వేసాను ఐటమ్స్ అన్నీ. అయ్యయ్యో చికెన్ మసాలా అది మటన్ మసాలా మర్చిపోయానండి. చూడండి ఇప్పుడు వేస్తాను. మటన్ మసాలా ఇంకా వేయలేదు, అయినా లాస్ట్నే కదా వేస్తారు. వేస్తే టేస్ట్ వస్తుంది మటన్ మసాలా. అదిగోండి మటన్ మసాలా కట్ చేసి పెట్టుకున్నానండి. చూసారా జల్లుతున్నాను. టేస్ట్ సూపర్, వాసన బాగా వస్తుంది. మీకు వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మనసులోని. వేసాను, శుభ్రంగా కలిపేసి మూత పెట్టేస్తే ఆవిరికే కడుపు నిండిపోద్దండి. వండితే అలాగే ఉండాలి, టేస్ట్గానే ఉండాలండి. టేస్ట్గా ఉండకపోతే అస్సలు తినలేము. దేనికన్నా టేస్టే కదండి. మన కడుపుకి తగ్గట్టే ఏదైనా వండుకోవాలి. తప్పకుండా వీడియో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. వీడియోలో మటన్ కర్రీ ఎలాగుందో కామెంట్ చేయండి. కొంచెంసేపు ఉడకనివ్వాలండి. మరి చికెన్ అది మటన్ మసాలా వేసాను కదా, అందుకని ఎలాగుందో కామెంట్ చేయండి. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. బాయ్ అండి.